రెండోది ఏంటంటే ఈ చట్టం అమలు కాదు, అసలు చట్టం బిల్లు పాస్ కాదు అంటున్నారు. ఇది రెండోది ముందుంది ముసల పండుగ. ఎట్లా అంటే సార్ 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 చాలా 2019 సెన్సేషనల్ కామెంట్ మీరు మొత్తం ఆశల మీద నీళ్ళు చల్లుతున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా లోక్సభకు రాలేదు, రాజ్యసభలో పాస్ అయింది కానీ లోక్సభ రాలేదు. అదేం జరిగిందో ఇప్పటికీ లేదు. అదే నేను స్పష్టంగా ఇది రాసుకోండి మీరు. ఇప్పుడు ఏమైందంటే ఈ చట్టం పాస్ కావాలంటే, బిల్లు పాస్ కావాలంటే, చట్టం కావాలంటే 2/3 మెజార్టీ కావాలి. 2019 నుంచి 24 దాకా కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా వాదిస్తున్నారు. తప్పు అంటున్నాను, దీన్ని సమర్థిస్తున్నాను, డిలిమిటేషన్ కరెక్ట్ అంటున్నాను. కానీ ఎందుకు సాధ్యం కాదో చెప్తాను. ఎట్లా అంటే 2019 నుంచి 24 దాకా బీజేపీకి 303 సొంతంగా ఉంటాయి కదా లోక్సభ స్థానం. దాంతోపాటు 50 స్థానాలు మిత్రపక్షాలు ఉంటాయి. 353 మెజార్టీ 19 నుంచి 24 దాకా. అప్పుడు చేయాల్సి ఉంటుంది. చేస్తే వైసీపీ 22 మంది ఎంపీలు వాళ్ళ మద్దతే ఉంటుంది కదా, రాష్ట్ర స్నేహితులు కదా. బీఆర్ఎస్ 9 మంది ఎంపీలు వాళ్ళ మద్దతే కదా. నవీన్ పట్నాయక్ 12 మంది ఎంపీలు వాళ్ళ పట్లే కదా. ఈ 3 కలిస్తే 2/3 అంటే ఎంత కావాలి? 543లో 383 స్థానాలు కావాలి. ఇప్పుడు 383 వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ముగ్గురు కలిసి 20 స్థానాలు దాటే ఉన్నారు కదా. ఒక్క వైసీపీకి 22 స్థానాలు ఉన్నాయి కదా. ఈజీగా నడకలాగా పోయేది. కానీ ఇప్పుడు చెప్తా ఎందుకు పాస్ గా చెప్తాను. వీళ్ళకు 240 బీజేపీకి సొంతంగా, 293 మిత్రపక్షాలతో సహా టీడీపీ, జనసేన, మనకి నితీష్ కుమార్ పార్టీ అందరు కలిపితే చెప్తున్నాను. నవీన్ పట్నాయక్ ఓడిపోయిండు, ఆయన నాన్నగా లొకేషన్ అయిపోయింది. ఇక్కడ పోతే టీఆర్ఎస్ ఒక్క సీట్ రాలేదు. మధ్యలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు అంటే 2 కూటమిలో లేని పార్టీలు మనకు వైసీపీకి 4 సీట్లు వచ్చినాయి, 3 సీట్లు వచ్చినాయి. 25, 22, 24 సీట్లు వచ్చినాయి. వైసీపీకి 4 సీట్లు వచ్చినాయి. అంటే ఏమన్నట్టు ఈ 4 కానీ ఇంకే 2-3 కానీ కలిసినా కూడా 293 కాస్త 300 అవుతుంది. 380 ఎక్కడికి తీసుకొస్తారు? కనుక కాంగ్రెస్ మద్దతు లేకుండా ఈ బిల్లు పాస్ కాదు కదా. అంటే వీళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్ భుజాల మీద తుపాకి పెట్టి పేరుసి మేమేదో మహిళలకు బేర్ చేస్తున్నాం, మేము సీట్లు పెంచుతా అంటున్నాం, మీరు వద్దంటుండ్రు అని వీళ్ళు అంటారు. వద్దనడానికి వీళ్ళు సరైన కారణం లేదు వీళ్ళ దగ్గర. నిజంగా చెప్పాలి, సరైన కారణం లేకుండా ఏమంటే దక్షిణ భారతదేశం అన్యాయం అంటున్నారు. నిన్న రేవంత్ రెడ్డి TV9 కాంక్లేవ్ లో మాట్లాడుతూ శ్రీకాంత్ ఎంత దుర్మార్గమైన మాట మాట్లాడిందంటే, ఉత్తరప్రదేశ్ లో అంటే తెలిసి తెలియక మాట్లాడుతున్నా లేకుండా నాకు కావాలని మాట్లాడుతూ తెలియదు కానీ 160 అంట ఉత్తరప్రదేశ్ లో కావు 120. తమిళనాడు ఉదాహరణ చెప్పుడు, తమిళనాడు 49 ఉన్నాయి, 40 అన్నాడు ఆయన గుండు గుత్త. ఎందుకు? పుదుచ్చేరి కలుపుకొని 40 ఉంటే 65 అంట. ఇక్కడ 40-60 అయినప్పుడు ఆడ 80-168 అవుతుంది. కనీస జ్ఞానం ఉంటారు కదా. ఒక ముఖ్యమంత్రి ఒక పెద్ద టీవీ ఛానల్ కాంక్లేవ్ లో మాట్లాడుకుంటూ ఈ దుర్మార్గమైన మాట మాట్లాడి నడిచి నేను తిడుతున్నా, తప్పు అంటున్నా. మీరు 80/120 50% ఎంత? 80. ఇట్లాంటి మాటలు పక్కదారి పట్టేయడానిక మరి అవగాహన రాహిత్యం అర్థం కాదు. పక్కదారి పెట్టి ఇప్పుడు లెక్కలు తెలియదు కాదు. జనరల్ గా ఏ గొల్ల లెక్క అంటమ్మా, జనరల్ గా ఏ చదువుకోని వాళ్ళు కూడా 80లో సగం ఎంత 40 చెప్తారా చెప్పరా? ఉండుకుతాగా ఏదో 79, 90, 92 ఉంటే కష్టం. కానీ సరి లెక్కనే కదా. 40 వరకు 80 120 అయితే అంతేగాని 160 అయితే కావు కదా. ఒకసారి చూడండి మీరు, 160 3 సార్లు అన్నాడు 160 అవుద్ది అని చెప్పి. అట్లాగే తమిళనాడులో మాత్రం 40-60 అయితే అంటాడు. కాదు, ఎందుకంటే అంతటా 50% పెరుగుతుంది. ఇంతకంటే మంచి మార్గం లేదు. నిర్మాణాత్మక ప్రతిపక్షం ఏం చేస్తుందంటే నాకు కూడా దోస్తలేదు. మరి నిజానికి కాంగ్రెస్ పార్టీ బాగా చదువుకుంది, చాలా మంది నిపుణులు ఉన్నారు కదా. మొదటి జనాభా లెక్క తప్పన్నా నేను కూడా వ్యతిరేకించిన. దక్షిణ భారతదేశం విడిపోయే పరిస్థితి వస్తుందని కూడా ఆవాదించిన నేను. కానీ ఇప్పుడు ఏంటంటే జనాభా లెక్కల ప్రకారం జరుగుతలేదు. కేవలం అన్ని రాష్ట్రాలలో ఒక్కటి ఉంటే రెండు కూడా కాదు, ఒకటి ఉంటే 2 కాదు, ఒకటి అట్లే ఉంటుంది. అదో సమస్య ఉండేది. ఇప్పుడు పుదుచ్చేరి అంటున్నా, ఆ పుదుచ్చేరి లక్షద్వీపులో ఒకటే సీట్ ఉంది, అది వెరగదిగా ఒకటే ఉంటుంది అక్కడ. ఒకవేళ డబుల్ చేద్దాం అనుకున్నప్పుడు 1 చేయాలి కదా, 2ది 5 ఉండొచ్చు అనుకుంటారు. 2ది కాదు. ఎందుకు కాదంటే మొత్తం దేశ జనాభాను 816, ఇప్పుడు 543 816తో భాగించి ఒక్కొక్క నియోజకవర్గం ఎంతమంది ఓటర్లు తెరుస్తారు. తెలిస్తే ఏమైతుంది? ఉత్తరప్రదేశ్ లో పెడితే మనం తక్కువ అవుతుంది. కానీ ఏం చేసిందంటే ఏ రాష్ట్రంలో కూడా తగ్గించేది లేదు, ఉన్నదాన్ని 50% పెంచుతామని. ఇంతకన్నా మంచి పరిష్కారం ఏముంటది? నిర్మాణాత్మక ప్రతిపక్షం ఏం చేయాలంటే జనాభా లెక్కలు తప్పన్నారు, ఇది తప్పు అంటున్నారు, మరి ఏం చేస్తే బాగుంటుంది చెప్పాలి కదా. వాళ్ళ సమాధానం లేదు. ఆ సొల్యూషన్ రావట్లేదు సార్. మీరు అన్నట్టు ఎంత పెరుగుతుంది, ఎన్ని స్థానాలు పెరుగుతున్నాయి, దక్షిణాన ఎంత పెరుగుతుంది అన్నటువంటి క్లారిటీ ఇటు పొలిటీషియన్స్ రావట్లేదు, అటు ప్రభుత్వాలు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. చర్చను మాత్రం దేశానికి వదిలేశారు. ఇప్పుడు చిన్న లెక్క కదా, ఈ ఈక్వేషన్స్ అర్థమైతే లేదా? నేనేమంటున్నా అంటే ఇప్పుడు 132 సీట్లు ఉన్నాయి మనకు దక్షిణ భారతదేశంలో. పుదుచ్చేరి 1, తమిళనాడు 39, మొత్తం 40 అయినాయా. 21 ఏమో కేరళ, అట్లా 28 మన
కర్ణాటక అవును 17, 25 మొత్తం కలిసి 132 లక్ష పోతుంది. 132 మొత్తం కలిపి. ఈ 132 సీట్లను పెంచడం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే 132 పోయి అందులో సగం పెరిగితే 61 పెరుగుతాయి అంతే కదా. 131 65 ప్లస్ 1 66 పెరుగుతాయి అంతే. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఉత్తరప్రదేశ్ లో 120 అయితే కదా అంటే మరి పెరుగుతుంది కదా. ఇప్పుడు వాడికి ఉన్నంత వాడు పెరుగుతారు కదా. 28 కోట్ల జనాభా వాడేమో 80 నుంచి 120 పెరిగితే మరి అంత జనాభా కలిస్తే కూడా మనకి 25 కోట్ల జనాభా కాదు కదా దక్షిణ భారతదేశం మొత్తం కలిస్తే. ఎందుకు చెప్పండి. 7 ఇప్పుడు 9 కోట్ల జనాభా మీకు తమిళనాడు, ఈ 2 రాష్ట్రాలు కలిసి 10 కోట్ల జనాభా 19, కేరళ అన్ని కలిసి 25 కోట్లు 20. ఒక ఉత్తరప్రదేశ్ జనాభాతో సమానం కాదు కదా. మరి మనం 135 వస్తుంది కదా, వాళ్ళు 120 వస్తుంది, 120 వస్తుంది కదా. పెంచితే కూడా 120 వాళ్ళకి మరి అంటే చంపేద్దామా ఉత్తరప్రదేశ్ వాళ్ళందరినీ కూడా. అంటే మనకు అంబేద్కర్ గారి సూత్రం చెప్తాను నేను, ఒక మనిషికి ఒక ఓటు ఉండాలన్నాడు. అట్లాగే నియోజకవర్గాలు కూడా సమానంగా ఉండాలి. 10% అటు ఇటుగా జనాభా. ఉదాహరణకు ఒక 10 లక్షలకు ఒక పార్లమెంట్ సీట్ అనుకోండి, 10గా 11 లక్షలు ఉండొచ్చు, 9 లక్షలు ఉండొచ్చు. అది లెక్క. అట్లే చేస్తారు చేసేది అదే. ఒకవేళ మీరు ఉన్న పద్ధతి అనుకుంటే ఈ 132 సీట్లను ఎట్లా పెంచుతాము? కేవలం రేపు ప్రకారం పెంచాల్సిందే తప్ప ఉత్తరప్రదేశ్ కి అన్యాయం చేసి, లేకుంటే రాజస్థాన్ కో, లేకుంటే బీహార్ కు అన్యాయం చేసి వాళ్ళని తగ్గించలేము కదా మనం అంటున్నాం. వీళ్ళకి న్యాయం చేయాలి కానీ వాళ్ళని తగ్గించలేం కదా. ఇంకొక పాయింట్ సార్, అంటే మీరు కంటిన్యూ చేయండి. జాతీయ పార్టీ కదా కాంగ్రెస్. రాహుల్ గాంధీ నా మాట అన్నానండి, దక్షిణ భారతదేశానికి అన్యాయం అవుతుంది, ఉత్తర భారతదేశంలో ఎక్కువ సీట్లు ఉంటే దాన్ని తగ్గిద్దాం. ఇప్పుడు 543 తీసుకుందామండి. ఏమొద్దిగా 543లో 132 ఉన్నాయి. మా దక్షిణ భారతదేశానికి 150 కావాలి. ఆ 12 ఏవైతే సీట్లు ఉన్నాయో 132 నుంచి 18 సీట్లు ఎవరిని తగ్గిస్తారో చెప్పండి కదా. నేను కొత్తది పెంచడం అవసరం లేదు. ఇప్పుడు ఉన్న సీట్లలో మనకు అన్యాయం జరుగుతుంది. మనం స్టేట్ క్వార్టర్స్ కాదు, మన ప్రభుత్వంలో మన స్టేట్స్ సరిగ్గా లేవంటున్నారు కదా. మరి జనాభా ప్రకారం ఇచ్చిన ప్రకారమే నిజంగా ఉత్తరప్రదేశ్ కి అన్యాయం జరిగింది అంటున్నాయి. ఎట్లా? ఇప్పుడు 5.5 కోట్ల జనాభాకి 25 ఉంది, 25 కోట్ల జనాభాకి ఎంత కావాలి? 125 కావాలి కదా ఇప్పుడే. అవును కరెక్ట్. మీరు అన్న మాట ప్రకారం జనాభా లెక్కలు తీసుకున్నా, రాత్రి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూసుకున్నా గానీ అక్కడే అన్యాయం జరిగిందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కాదు, అక్కడ జరిగినట్లే లెక్క కదా. అందుకని ఈ అన్యాయం కాకుండా పురుషులు నష్టపోకుండా పురుషులను సంతృప్తి పరచడానికి ఎదురుపోతే ఏం చేసిందంటే 50% పెంచడం అనుకోండి. 100 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 150 చేస్తే 50 మహిళలకు 100 పురుషులకు అట్లాగే ఉంటాయి. పాత అట్లాగే ఉంటాయి 100. అట్లా ఉండదు 100 అంటే. ఇంకొక మాట వాదన చేస్తున్నారు ఏంటంటే ఈ మధ్యన కొందరు అక్షర సత్యం అని ఒక ఆయన వదాలు వచ్చాడు. వారిని చెప్పిన వారికి చాలా గౌరవం ఉందాడు. వారు ఏమంటారు అంటే ఎస్సీ నియోజకవర్గాలు అట్లాగే ఎందుకు ఉండాలి, అవే ఎందుకుంటున్నాయి కొనసాగుతున్నాయి అన్నాడు. కొనసాగలే, ప్రతి డిలిమిటేషన్ లో మారుతూనే ఉండేది. కానీ ఏంటంటే ఎస్సీ జనాభాని బట్టి కదా వాళ్ళది. ఏమైందంటే కాకినాడ ఉంది అనుకోండి, అమలాపురం ఉంది అనుకోండి, చాలా నుంచి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఎందుకు వస్తుంది? అమలాపురం కాన్స్టిట్యూన్సీ లో ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్నది. మీరు ఏమొద్దన్నా కూడా ఎస్సీ జనాభా ఎస్సీకే వస్తుంది కదా. అదే అంటున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్ అంటే జనాభా ఆధారంగానే ఎస్సీ రిజర్వేషన్, ఈవెన్ ఎస్టీ రిజర్వేషన్ అయినా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. బట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మహిళా ఓటర్ల ఆధారంగానే రేపొద్దున మహిళా స్థానాలను కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంటుందా? మరి ఇది ఎట్లా డివైడ్ చేయొచ్చు? చెప్తా. సగం కంటే అటు ఇటుగా ఒక 100, 500, 1000, 5000 తేడా ఉంటుండొచ్చు. మరి అట్లా ఎంపిక చేయాలంటే ప్రతి నియోజకవర్గంలో మొత్తం చూసి 5000, 10,000 చేస్తారు. మళ్ళీ రెండోసారి అదే అయితే కదా కష్టం కదా. అందుకనే గతంలో ఎన్టీ రామారావు గారు రిజర్వేషన్ ప్రవేశపెట్టినప్పుడు కానీ, బీసీలకు ఇచ్చినప్పుడు కానీ, లేడీస్ కి ఇచ్చినప్పుడు కానీ, తర్వాత 93, 94, 73, 74 రాజ్యాంగ సవరణలు వచ్చినప్పుడు కానీ లాటరీ తీసి బీసీల లాటరీ, మహిళల లాటరీ ఇది అట్లా తీస్తారు. అంటే మహిళలకు రిజర్వేషన్లు లాటరీ ద్వారా తీస్తాం చెప్పి మన కంపెనీ చెప్పింది కూడా మొన్న. కాకపోతే ఏంటంటే రిజర్వేషన్లు లాటరీ ద్వారా తీస్తారు. బట్ అభ్యర్థుల ఎంపిక ఎట్లా ఉండొచ్చు? ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి అంశం. మహిళా రిజర్వేషన్లు రావాలి, మహిళలు చట్టసభల్లో ఉండాలంటే గ్రౌండ్ లో ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళలకు కూడా అవకాశం దక్కాలి. కానీ మళ్ళీ వారసత్వ రాజకీయాలు, మళ్ళీ వాళ్ళ భార్యలు, మళ్ళీ వాళ్ళ తల్లులు, మళ్ళీ వాళ్ళ సైడే ఉంటుంది కదా. సో ఈ అంశం పైన ప్రభుత్వం ఎట్లాంటి కసరత్తులు చేయాలి? నేను చెప్తాను స్థానిక ప్రభుత్వాలు చూస్తలేమా. నేను ఇంకో మాట ఏంటంటే మీరు అన్నిటికీ లాటరీ కాదు, మిగతా నియోజకవర్గం అన్నిటికి కూడా ఏది ఎస్సీ ఎస్టీ ఏమో జనాభా ప్రకారం అయితే దానికి ఏం తేడా ఉండదు. కాబట్టి పెరుగుతాయి అంటున్నాయి. ఈసారి పోయిన 543 అన్యాయం జరిగింది ఎస్సీ ఎస్టీలకు. ఎప్పుడు 2001 తర్వాత ఈ పెరిగిన జనాభా లెక్కల ప్రకారం 2011 తర్వాత లెక్కలు లేవు కదా. 2011 తర్వాత లెక్కల ప్రకారమే జరగాల్సి ఉంది, అదే జరగలేదు. 2001 లెక్కల ప్రకారమే ఎస్సీ ఎస్టీకి ఇప్పుడు దక్కుతున్నాయి సీట్లు.
2027 ఏది మార్చి 1 నాడు జరిగే జనాభా లెక్క చూసుకుంటే ఇంకొక 20% సీట్లు పెరుగుతాయి. ఎవరికి? ఎస్సీ ఎస్టీలకు జనాభా పెరిగింది వాళ్ళకి. అదొకటి ఉన్నది కీలకం. అందుకనే ఎస్సీ ఎస్టీ ఏమో జనాభా లెక్కల ప్రకారం, మహిళలకేమో లాటరీ ద్వారా తీస్తారు. మీరు అన్నది ఏర్పరుస్తాను. మహిళలు చదువుకున్న వాళ్ళు రారు కదా, లేకపోతే వాళ్ళు తాబేదారులు తండ్రి మన భార్యనో భర్తను భార్యనో తల్లినో చెల్లినో పెడతారు, అక్కడ పెడతారు అంటున్నారు కదా. అది సన్ ప్రభుత్వాలు కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు అట్లా కాదు, ఎస్సీ ఎస్టీ సీట్లల్లో అది జరుగుతలేదు. అట్లా ఎస్సీ ఎస్టీ సీట్లలో నేనన్న మాట కాదు, అంబేద్కర్ గారు ఏమన్నారంటే సీటుకు రిజర్వేషన్ ఉంటే సవర్ణ హిందువులు వారి తాబేదారుని పెట్టుకుంటారు, సీటుకు రిజర్వేషన్ ఉండొద్దు, ఓటుకు రిజర్వేషన్ ఉండాలి అన్నాడు. అంటే సీటుకు రిజర్వేషన్ ఉండొద్దు పక్క, ఆ వర్గాలకు రిజర్వేషన్ ఉండాలి అని అన్నాడు. అటువంటిది అంబేద్కర్ మహానుభావుడు వ్యతిరేకించండి. సీటుకు రిజర్వేషన్ వల్ల ఏమైందంటే తాబేదారుని పెట్టుకుని సవర్ణ హిందువులు రాజ్యం వెళ్తారు. ఎస్సీ సీట్లలో జరుగుతుంది కదా. ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది, ఆయన అన్ననాటికి ఇప్పుడు మార్పు వచ్చింది కాదండి లేదు. అట్లాగే లేడీస్ విషయంలో కూడా మీరు అన్న జరుగుతుంది. ఎందుకు మా గజ్వేల్ మున్సిపాలిటీలో మనం నేను దాన్ని వ్యతిరేకించిన మున్సిపల్ కమిషనర్ లేఖ రాసిన మగవాళ్ళు కూడా వచ్చి పక్కన మీటింగ్ లో కూర్చున్నారు, ఎట్లా కూర్చొని ఇచ్చారని అడిగింది. తప్పు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేల్ మున్సిపాలిటీ అక్కడ ఏం చేసిందంటే మహిళలు ఎన్నికయ్యారు. మహిళలు 20 సీట్లు ఉంటే శ్రీకాంత్ 11 మంది మహిళలు ఎన్నికయ్యారు, 12 మంది మహిళలు ఎన్నికయ్యారు. 12 మంది భర్తలో లేకుండా వాళ్ళ అమ్మాయిలు వచ్చి కూర్చున్నారు. మరి ఇక్కడ ఇది కాదు కదా. పతి పంచాయతీ వ్యవస్థలు అదే చెప్తున్నా కదా. ఈ వ్యవస్థలో స్థానిక ప్రభుత్వాలలో నేను ఎక్కడికి పోయినా సర్పంచ్ ఎవరైనా అడుగుతా, స్త్రీ అయితే ఖచ్చితంగా అక్కడ రావాల్సింది. ఇంకా గంట అయినా సరే నేను మీటింగ్ మొదలు పెట్టా అంట. సమస్యలే. ఎందుకంటే అలవాటు చేయకపోతే భర్త ఎవడంటే లక్ష్మీ నరసయ్య సర్పంచ్ అంటున్నాను, లక్ష్మీ నరసమ్మ సర్పంచ్ ఉంటుంది. లక్ష్మీ నరసయ్య వేసి కూర్చుంటుంది స్టేజ్ మీద, ఆయనకే గౌరవం ఇస్తున్నారు. అధికారులు కూడా కూర్చొని పెడుతున్నారు. చెప్పండి, మున్సిపాలిటీ స్వయంగా ఎంక్వైరీ చేసుకొని మన ఫస్ట్ మీటింగ్ లో గజ్వేల్ మున్సిపాలిటీలో ఆ మహిళలతో పాటు భర్తను పిలిచి కూర్చొని నేను అబ్జెక్షన్ చెప్పిన ఎట్లా కూర్చొని పెడతారు తప్పు కదా అని. తుప్ప ఫస్ట్ టైం కదా, మనకు అనుభవం లేదు అంటే ఫస్ట్ టైం అంటే అనుభవం లేకుండా కూర్చొని పెడతారు, రెండోసారి కూర్చొని పెడతారు మీరు, అప్పుడు ఎట్లా? తప్పు కదా. అందుకనే మహిళల విషయంలో ఏదైతే జరుగుతుందో ఇప్పుడు అట్లా లేదు. ఒక రకంగా చాలా చైతన్యవంతులైనరు. ఎస్సీ ఎస్టీలు కూడా ఎవరి మాట వింటారు, వాళ్ళ స్వతంత్ర వాళ్ళ మెల్లమెల్లగా. కనుక ఈ మొక్క చెప్తాను, ఇవాళ డిలిమిటేషన్ ప్రక్రియలో ఇంతకంటే మంచి మార్గం లేదు. జనాభా లెక్కల ప్రకారం చేస్తే అన్యాయం జరిగేది, ఉన్నదాన్ని చేస్తే న్యాయం చేయాలంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారితో సహా రాహుల్ గారిని అడుగుతున్నారు. ఇంకే పద్ధతి బాగుంటుందని. అయితే వీళ్ళకు అవకాశం ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం కదా. ఇప్పుడు ఒక సంస్కరణ చేస్తున్నప్పుడు సంస్కరణలో ఉన్న అన్ని పక్షాలను భాగస్వాములు చేయాలా చేయొద్దా? అంటే మీకు దోచింది చేస్తా అఖిల పక్షం. ఇప్పుడు ఇవాళ అఖిల పక్షం జరుగుతుంది, దేని మీద? యుద్ధం మీద జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ నేను ఒక నెల రోజు నుంచి 20 రోజులు డిమాండ్ చేస్తున్నాను, మీరు కూడా చూస్తున్నారు. అఖిల పక్షం ఎందుకు పెట్టారు? యుద్ధంలో ఏం జరుగుతుంది, మన పెట్రోల్ ఏంది, డీజిల్ ఏంది, ఎందుకు కొరత ఉన్నది, గత 2 రోజులుగా మొత్తం పోయింది కదా. ప్రతిపక్షాలు వివరించాల్సిన బాధ్యత లేదు దీనికి. కానీ ఇవాళ పెట్టిండ్రు. నేను ఇదే అంటున్నాను, ఈ డిలిమిటేషన్ మీద కూడా ఒక అఖిల పక్షం పెట్టండి, సీట్లు పెంచుతాం అనుకుంటారు. ఇది కాదంటది కాంగ్రెస్. మీరు ఏం చెప్తారో చెప్పండి, వింటూ అది నష్టమైంది. వినదాకు ఎవరు చెప్పినా వినండి, విని వాళ్ళేమైనా పరిష్కారం ఇంతకంటే మంచిది నాకైతే తోస్తలేదు. కనుక కాంగ్రెస్ పార్టీ కానీ మిత్రపక్షాలు ఏమైనా చేస్తే మంచిదే కదా. ఇప్పుడు కొడుకులు గంట అంటే కొడుకు వద్దంటారా, ఫస్ట్ వస్తే ఎవరైనా వద్దంటారా? ఇంతకంటే మంచి పరిష్కారం చూపెట్టి దక్షిణ భారతదేశాన్ని నష్టం జరగకుండా చేద్దాం. దక్షిణ భారతదేశం ఇప్పుడు 132 సీట్లను 150 పెంచుతాం, ఉత్తరప్రదేశ్ 80 నుంచి 60కి తీసుకొస్తాం అంటే ఎవడొద్దంటాడు? చేయండి. చేయలేరు అంటే రాజ్యాంగం ప్రకారం చేయలేరు. ఇది కరెక్ట్ ప్రొసీజర్. కానీ ఈ ప్రొసీజర్ అమలు కావాలంటే బిల్లు చట్టంగా మారాలి. వీళ్ళకి మెజార్టీ లేదు కనుక లేదు. కాంగ్రెస్, డిఎంకే మన తృణమూల్ కాంగ్రెస్ ఇట్లాంటి పెద్ద పార్టీలు సహకరిస్తేనే ఇది, లేకపోతే కాదు. లెట్స్ సీ